వీరిద్దరి సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం మొదలైపోతుంది. 40 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీ ఒకసారి మెగాస్టార్ పైచేయి సాధిస్తే మరోసారి నటసింహ బాలకృష్ణ తన సత్తా ఏంటో చూపిస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే క్రేజ్ పోటీకి రంగం సిద్ధమైంది. ఈసారి స్పెషల్ ఏంటంటే ఇద్దరు ఒకే తరహా పాత్రలతో ఒకే రకమైన మాస్ బ్యాక్ డ్రాప్తో బాక్సాఫీస్ వద్ద ఢీ కొనబోతున్నారు. అది కూడా వచ్చే 2027 సంక్రాంతికి. మెగా నందమూరి వారు మళ్ళీ మొదలు కాబోతుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక సంవత్సరాలు పోటీ పడిన స్టార్ హీరోలు ఎవరంటే ముందుగా వినిపించే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి సంక్రాంతి బరిలో నిలవటానికి రెడీ అవుతున్నారు. ఈసారి కథలే హైలైట్. ఇద్దరు గ్యాంగ్స్టర్ నేపథ్యంతో సాగే మాస్ యాక్షన్ సినిమాలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ బాక్సాఫీస్ వార్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇంతకు ముందు 2023 సంక్రాంతికి చిరు బాలయ్య తలపడ్డారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయం సాధిస్తే దాని మరుసటి రోజే చిరంజీవి బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు అదే మైత్రి సంస్థ, అదే దర్శకులు, అదే చిరు బాలయ్య మళ్ళీ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు బాబీతో కలిసి గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక నటసింహ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఊరమాస్ గ్యాంగ్స్టర్ గా అలరించబోతున్నారు. చిరంజీవి గతంలో లంకేశ్వరుడు, గూండా వంటి సినిమాల్లో గ్యాంగ్స్టర్ పాత్రలో మెరిశారు. ప్రత్యేకంగా గూండాలో ఆయన చూపించిన మేనరిజమ్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయాయి. ఇక బాలకృష్ణ విషయానికొస్తే యువరత్న రానా, అశోక చక్రవర్తి చిత్రాల్లో గ్యాంగ్స్టర్ గెటప్స్ లో కనిపించారు. యువరత్న రానాలో బాలయ్య చూపించిన మాస్ పవర్ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా బాబీ, గోపీచంద్ మలినేని ఇద్దరు స్క్రిప్ట్లను అత్యంత పవర్ఫుల్ గా రెడీ చేస్తున్నారని సమాచారం. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని పాత రోజుల మెగాస్టార్ గా చూపించిన బాబీ ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఇంకెన్ని విన్యాసాలు చేయిస్తారో చూడాలి. అదే విధంగా గోపీచంద్ మలినేని కూడా బాలకృష్ణను మరింత ఊరమాస్ లెవెల్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఎప్పుడు వ్యక్తిగత ద్వేషం కాదు, అది కేవలం ఆరోగ్యకరమైన బాక్స్ ఆఫీస్ వార్ మాత్రమే. ఇద్దరు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్లు ఫుల్, ఫ్యాన్స్ ఫెస్టివల్, బాక్సాఫీస్ వసూళ్ల సునామీ అన్నది ఖాయం. మరి ఈసారి 2027 సంక్రాంతికి గ్యాంగ్స్టర్ కథలతో ఎవరు పైచేయి సాధిస్తారు? మెగాస్టారా, నటసింహమా? చూడాలి మరి.